అనంతపురం జిల్లా యాడికి పట్టణ కేంద్రంలోని విజన్ హైస్కూల్లో జాతిపిత మహాత్మా గాంధీ మరియు స్వాతంత్ర సమరయోధులు మాజీ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను పురస్కరించుకొని లియో క్లబ్ ఆఫ్ యాడికి విజన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీకి జై, లాల్ బహదూర్ శాస్త్రికి జై అంటూ నినదించారు. వారి జీవిత చరిత్రల గురించి విద్యార్థులకు వివరించారు. ఆ మహాత్ముల కఠోర శ్రమ ప్రార్థనతో సమానమని, కష్టపడితే అన్నీ సాధ్యమేనని నిరూపించారన్నారు. గాంధీ అవలంబించిన సత్యం, అహింసా మార్గాలను ఎంచుకొని జీవితంలో ముందుకెళ్లాలని, లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా తన హయాంలో జరిగిన ప్రమాదానికి బాధ్యతను వహిస్తూ తన పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో సైనికులకు, రైతులకు అండగా నిలిచి అందరిలోనూ వారి గొప్పతనాన్ని వివరించిన మహోన్నత వ్యక్తి అని లియో విశ్వం తెలిపారు. ఈ కార్యక్రమంలో లియో క్లబ్ సభ్యులు రాజాబాబు, తిరుమలేషు, కుమారస్వామి, యువరాజ్, విజన్ బృందం అమర్, కొత్తరాయుడు, శేఖర్ శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రెండు అంటే ఏమి? గాంధీ అంటే గాంధీ మహాత్ముడు పుట్టినరోజు సందర్భంగా మనం అక్టోబర్ 2ని గాంధీ జయంతిగా జరుపుకుంటాం. ఇదే రోజు ఆయనను గాంధీ మహాత్ముడిని ప్రేరణగా తీసుకొని ఆయనకు సహసహకారాలు అందించినటువంటి మరొక స్వాతంత్ర సమర యోధుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. మనకు అందరికీ తెలుసు గాంధీ మహాత్ముని యొక్క జీవిత చరిత్ర. ఆయన 1869లో అక్టోబర్ 2న పోర్బందర్లో జన్మించడం జరిగింది. సో ఆయన విద్యాభ్యాసం జరిగిన తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఎంతోమంది స్వాతంత్ర సాధన కోసం కష్టపడుతున్నటువంటి తరుణంలో ఈ భారత జాతిని మరింత జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడు. మనకు బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళేదో ఇక్కడ వ్యాపార నిమిత్తం భారతదేశానికి రావడం, ఇక్కడ భరత భూమి బంగారు సిల్లు పండించేటువంటి భూమిగా ప్రసిద్ధి చెందడం, ఏ పంట తీసుకున్నా అద్భుతమైనటువంటి పంటలు పండడం, అలాగే వాళ్ళ దేశంలో ఈ పంటలకు చాలా మంచి ధర ఉండడంతో వాళ్ళు ఇక్కడికి స్థిరంగా క్రమక్రమంగా వచ్చి భారతదేశాన్ని మన రాజుల మధ్య చిచ్చులు పెట్టి భారతదేశాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని 200 సంవత్సరాలు పరిపాలించినారు. ఆ క్రమంలో భారత ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టడం, చిత్రహింసలకు గురి చేయడం, పనులు చేయించడం, వెట్టి చాకరీ చేయించడం జరిగింది. అటువంటి సందర్భంలో మా స్వాతంత్రాన్ని మాకు తిరిగి ఇచ్చి వెళ్ళిపోండి అనేటువంటి ప్రాసెస్లో, ఆ విధానంలో భాగంగా చాలా ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలన్నిటికీ ఈయన నాయకత్వం వహించడం, ఈ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు నిర్వహించడం, నిరసనలు తెలపడం, ఇవన్నీ కూడా ఈయన సత్యం, అహింస అనే మార్గాలను ఆయుధాలుగా చేసుకొని జాతిని జాగృతం చేసినారు. ఈయనతో పాటు చాలామంది భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకొని, భగత్ సింగ్ గారు అయితే మాటకు మాట, దెబ్బకు దెబ్బ వేస్తేనే వింటారు అనేటువంటి విధానంతో ఆయన ఎంతో మందిని జాగృతం చేయడం జరిగింది. చివరకు గాంధీ మహాత్ముడు చాలా మందిని ఇన్స్పైర్ చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి చివరికి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. సో ఆ మహాత్ముని సందేశం ఎల్లప్పుడూ సత్యమనే పలకవలెను, అబద్ధం ఆడరాకూడదు, అహింస మార్గాన్ని ఎంచుకోవాలి, హింస మార్గాన్ని ఎంచుకోకూడదు, ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు ఇవ్వడం భారత జాతి
లో మరింత ప్రేరణ కల్పించడం జరిగింది. తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన 1 సంవత్సరం దాదాపు 5-6 నెలలకే మరణించడం జరిగింది. ఆయన శిష్యుడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అక్టోబర్ 2నే జన్మించడం జరిగింది. ఈయన మొదటి రైల్వే మంత్రిగా పనిచేయడం, తదుపరి 1965లో మనకు యుద్ధం వచ్చిన సందర్భంలో చాలా ధీటుగా ఎదుర్కొన్నాడు. తర్వాత ఆయన జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రధాన అనుచరుడుగా ఉండడం, యుద్ధం సమయంలో భారత జాతిని బాగా జాగృతం చేసి ప్రేరణ కల్పించి జై జవాన్ జై కిసాన్, దేశంలో జవాన్ కిసాన్ అంటే రైతు, వీళ్ళిద్దరి భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకరు నిరంతరం దేశానికి కాపలా కాస్తున్నటువంటి జవాన్, ఒకరు నిరంతరం దేశానికి అన్నం పెట్టేటువంటి కిసాన్ ఒకరు. వీళ్ళిద్దరే దేశానికి వెన్నెముకలు. ఎందుకంటే రైతు లేకపోతే దేశంలో ఏ ఒక్కరు అన్నం తినలేరు. జవాన్ లేకపోతే ఎవరు కూడా స్వేచ్ఛగా జీవించలేరు, స్వేచ్ఛ వాయువుని పీల్చలేరు. కాబట్టి వీళ్ళిద్దరూ దేశానికి వెన్నెముకలని. ఈయన చూసేకి చిన్నవాడిగా కనిపించిన చాలా ధైర్యశాలి లాల్ బహదూర్ శాస్త్రి గారు. చాలా అంటే చాలా ధైర్యశాలి, దేనికి వెనుకడుగు వేయడు. గాంధీ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించి దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తుల పుట్టినరోజు ఈరోజు. కాబట్టి ఇటువంటి వారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎంతో కొంత నేర్చుకొని దేశానికి సేవ చేయాలి. నువ్వు జవాన్ అవుతావో, కిసాన్ అవుతావో, డాక్టర్ అవుతావో, ఇంజనీర్ అవుతావో, ఏది నీకు నచ్చిన రంగం ఎంచుకొని దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు, లాల్ బహదూర్ ఆయన పేరు, శాస్త్రి ఎందుకు వచ్చిందంటే ఆయన నాలెడ్జ్లో పాండిత్యం, అంటే ఆయన అపారమైన మేధావి కాబట్టి శాస్త్రి అనే బిరుదు రావడం జరిగింది. వీళ్ళని జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళి మన జీవితంలో కూడా కొన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.